ఆచరిస్తున్నాము. ఇటువంటి అపూర్వమైన మంత్రం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఏ మంత్రం చేసినా మొట్టమొదటి గాయత్రి మంత్రం చేయకపోతే ఆ మంత్రం పట్టు ఇవ్వదు. ఏ నివేదన చేసినా గాయత్రి మంత్రం లేకుండా నివేదన చేస్తే అది పరమాత్మ స్వీకరించడు. అందుకే నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ఏం చేస్తున్నారు, అక్కడ పండు పెట్టిన కూడా పెట్టినా వంత సౌతురేణ్యం వరకు దేవశ్రీ మీరు ప్రతోదయ సత్యం త్వర్తేన పరిశించామి, అదే సాయంత్రం అయితే రథం తాను త్వర్తేన పరిశించామి అని నీళ్లు తిప్పి అప్పుడు ఈ తేజస్సుతో కూడిన మంత్రపూర్వకంగా పరమాత్మకి ఇస్తేనే అది స్వీకరిస్తాడు. ఆపోషణ పట్టేటప్పుడు కూడా ఈ మంత్రానుష్ఠానం చేసి ఆ అన్నం తింటేనే ఈ అన్నం అపవిత్రమైన అన్నం కూడా పవిత్ర అన్నం అవుతుంది. నీచాన్నం నింద్యాన్నం పవిత్ర అన్నం అవుతుంది. అందువల్ల అత్యద్భుత దివ్యశక్తి కలిగినటువంటిది ఈ గాయత్రి మంత్రం. ఎప్పుడైనా గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు ప్రాణాయామం చెయ్యాలి. ప్రాణాయామం మళ్ళీ ఎటువంటిది అనమాట, పూరకము, రేచకము, కుంభకము అని 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 రకాలు గురువుల ద్వారా తెలుసుకోండి. ఊరికే పుస్తకాల్లో రేచకం అన్నాడు పూరకం అన్నాడు కాకుండా డైరెక్ట్గా అక్కడ ఎదురుకుండా కూర్చుని ఎలా కాలి తీయాలో, ఆ తర్వాత లోపలికి ఎలా పెంచాలో, దాన్ని కాసేపు ఎలా కుంభనం చేసి ఉండాలో ఇవన్నీ ప్రాక్టికల్గా తెలుసుకోవాలి. కాబట్టి ప్రాణాయామమును కూడా తెలుసుకోండి. దశ ప్రాణాయామం చేస్తే ఇందాక చెప్పినట్టుగా నిన్న చెప్పినట్టుగా 10 ప్రాణాయామములు చేయటం వల్ల మన శరీరములో ఉన్న ప్రాణములు ఉపప్రాణములు శుద్ధి అవుతాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు నాగ కృకర కూర్మ ధనంజయ దేవదత్తములని పిలువబడే ఉపప్రాణాలు అవి శుద్ధి పొందుతాయి. అప్పుడు ఏమవుతుందన్నమాట, మనలో ఈ గ్యాస్ ట్రబుల్స్ తగ్గుతాయి, ఈ యాంజియోగ్రాములు ఈ గందరగోళాలు ఉండవు. మనం ప్రాణాయామం చెయ్యక సక్రమంగా గాయత్రి మంత్రానుష్ఠానం చెయ్యక తెచ్చుకుంటున్న రోగాలు. పూర్వం ఋషులకు రోగాలు ఉన్నాయా? గంటల గంటల కింద పద్మాసనం బద్ధ పద్మాసనం వేసుకుని అలా కూర్చుంటే ఆ ఆసనం నుంచి వాడి బయటికి తీయటం రాక్షసుల వల్ల కూడా కాలేదు. అంటే ఎంత నిష్ఠాగరిష్టో ఆలోచించండి. ఇవాళ మనం ఆసనాలు లేవు, ముద్రలు లేవు, ప్రాణాయామం లేదు. ఏదో అప్పుడప్పుడు కూర్చుని కాసేపు ప్రాణాయామం అని పేరుతో కుషం అనడం, హచ్చి అనడం, ఏదో అరవడం, వాంతి చేసుకున్నట్టు ఈ 2 అరుపులు అరిచి ప్రాణాయామం అంటాం. అది ప్రాణాయామంలో ఒక ప్రక్రియను తెలియక మొత్తం అదే ప్రాణాయామం అనుకుంటారు. ఈ విధముగా ప్రాణాయామము నిత్యము చేసేవాడికి ఈ తుమ్ములు రోగాలు ఉండవు. మీరు మొదలుపెట్టి చూడండి, ప్రాణాయామం అద్భుతంగా సక్రమంగా చెయ్యండి. మీకు జలుబు లాంటి రోగాలు వస్తే అడగండి. వీటిని చేసేటప్పుడు ఆహార శుద్ధి కూడా ఉండాలి. ఏ తిండి పడితే ఆ తిండి తినకూడదు. బాగా ఎక్కువ కారములు, పులుపులు, ఉప్పులు, విపరీతమైన వేడి, విపరీతమైన చల్లదనం ఇటువంటి వాటిని స్వీకరించకూడదు. అత్యుష్ణం అతి శీతలం ఇవన్నీ స్వీకరించకుండా ఆహారం కూడా నియమంగా పెట్టుకుంటే దానివల్ల శరీర ఆరోగ్యం బాగుంటుంది. ప్రాణాయామమే కాదు, శరీరంలో ఉన్న ప్రతి శక్తిని నిలబెట్టే శక్తి ఆహారానికి ఉన్నది. ప్రాణాయామపూర్వకంగా కాసేపు ధ్యానం చేశాక మంచి ఆకలి వేస్తున్నప్పుడు సరి అయిన ఆహారం తీసుకుంటే శక్తిని ఇస్తుంది. ప్రపంచంలో మానవ శరీరాన్ని సర్వనాశనం చేసి తమో గుణాన్ని పెంచి మూర్ఖత్వాన్ని పెంచి దారిద్ర్యమును పెంచేటటువంటిది గోమాంసం. అందుకని గోమాంసం తినద్దు అన్నారు.